ఏం జరిగింది? అసలు యాక్చువల్‌గా నిన్న నైట్ 9:00కి అసలు మేము దమ్మాయిగూడలో ఉంటాం. మా తమ్ముడు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. నామాలగుండం అక్క వాళ్ళది. నిన్న నైట్ అరౌండ్ 9:00కి మమ్మీకి కాల్ చేసినాడు. అంటే తమ్ముడు ఒక ఆమెని లవ్ చేసినాడు. ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఆల్రెడీ 1 ఇయర్ బ్యాకే ఇట్లా ఏమంటారు ఆ పిల్ల వాళ్ళ బావ వచ్చి మాకు వార్నింగ్ ఇవ్వడం అయ్యింది. అప్పటికి కూడా మేము మీ పిల్లని మీ దారిలో పెట్టుకొని మా కొడుకుని మేము దారిలో పెట్టుకుని అప్పటి నుంచి ఇంకా మా తమ్ముడు మాట్లాడడం ఏం లేదు సార్. ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసిర్రో మళ్ళంతా ఏం ప్లాన్ చేసిర్రో మాకు తెలియదు. నిన్న నైట్ తమ్ముడు 9:00కి మమ్మీ కాల్ చేసి, మమ్మీ ఇట్లా చంద్రిక వాళ్ళ అన్న వాళ్ళు వస్తారు మమ్మీ, నన్ను పక్కకు పిలుస్తారు అని చెప్పి ఫోన్ కట్ చేసిండు సార్. ఎన్ని గంటలకు? 9:00కి కట్ చేసేసి నైట్ 9:00. అదే లాస్ట్ మాటనా? అదే లాస్ట్ మాట. ఆ ఒక్క మాట చెప్పిండు, ఫోన్ కట్ చేసిండంటే మళ్ళీ ఎన్ని కాల్ చేసినా మా తమ్ముడు రెస్పాండ్ కాలేదు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంది. వాళ్ళు ముగ్గురు వాళ్ళ ఇంటి కింద కూర్చొని మ్యాచ్ చూస్తున్నారంట. ఫస్ట్ 5 మెంబర్స్ వచ్చారంట. ఫస్ట్ 5 మెంబర్స్ వచ్చి చూసినారంట. చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయినారు. మళ్ళీ తర్వాత ఎవరైతే ఆ పిల్ల ఉందో ఆ పిల్ల వాళ్ళ బ్రదర్స్ వచ్చినారంట. బ్రదర్స్ వచ్చి అరే ఇక రారబ్బాయి, ఇక మా తమ్ముడి కన్నా చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి పోయి చూస్తే కూడా వాళ్ళు పోరోళ్ళు, చాలా పోరోళ్ళు వాళ్ళు ఇక రారబ్బాయి అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంట, మేము పంపించము, మనం మేమెందుకు పంపిస్తాము, ఏమైనా ఉండి మాట్లాడుతుంటే మీరు వచ్చి మాట్లాడారు. లేదు పర్సనల్ విషయం అంటారు కదా అబ్బాయి, ఎవ్వరు రావద్దు, వాడు నువ్వే ఇద్దరే కూర్చొని మాట్లాడుకోండి, మీ ఇద్దరే ఉండి మాట్లాడుకోండి. ఆ మాట చెప్పే లోపే ఇంకా తమ్ముడిని గుంజేసి కొట్టడము, వీళ్ళిద్దరిని కొట్టడము, ఇంకా లైన్గా అందరు వచ్చేసి బండి ఆపేసి మరి కొడుతూనే ఉన్నారంట సార్. ఒకటి చేతిలో చాకు పడితే తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇంకెళ్ళి పట్టుకున్నంట. వాని చేతిలోకి వెళ్ళి చాకు ఇంకొకరికి పాస్ అయిపోయింది. ఇంకొకటిని పాస్ అయ్యారు. వీళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారు సార్. అక్కడ వాళ్ళ చుట్టుపక్కల అంతమంది ఉన్నా ఏ ఒక్కరు రాలేదు, ఏ ఒక్కరు వచ్చి స్టాప్ చేయలేదు. అది మాకెందుకు పట్టి అని చెప్పి వాడు ఉన్నాడు ఇంట్లో. ఆడ వాళ్ళిద్దరే సార్ అంతమంది. ఇప్పుడు వాడిని చంపనికి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు పోరోళ్ళు కాపాడదామని చెప్పి చూస్తే వాళ్ళని కొడుతురు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతురు. వాళ్ళని వెనకకెళ్ళి వచ్చి పట్టేసుకొని ఇంకా తమ్ముడిని ఇష్టం వచ్చినట్టు పొడి చేసారంట సార్. నా తమ్ముడు అప్పటికి కూడా బ్రతిమలాడిందంట సార్, వద్దు గుచ్చకండి మన ఉండ నుంచొని మాట్లాడదాం, గుచ్చకండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిండంటే సార్. మా తమ్ముడికి అంత ఏజ్ కూడా కాదు సార్, వాడు జస్ట్ 21. వాడు బీటెక్ 3rd ఇయర్ చదువుతుండు. ఎక్కడ చదువుతున్నాడు? మల్లారెడ్డి కాలేజ్లో. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? ప్రేమ వ్యవహారమో వాళ్ళ పగలో మాకు తెలియదు సార్. ఒకరు ఇన్సిడెంట్ అయితేనే ఆ పిల్లని మా తమ్ముడికి కాల్ చేస్తుండే, ఇట్లా నీ మీద పోక్సో కేసు పెట్టమంటుర్రు, ఒకవేళ నేను నీ మీద పోక్సో కేసు పెట్టకపోతే మా మమ్మీని చంపేస్తారంట అని చెప్పి మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పడం ఇవన్నీ అయినాయి సార్. ఇంకా మేము ఎందుకు యాక్షన్ తీసుకోలే అంటే, వద్దు ఇప్పుడు మనమంతలో మనం పోయినామనుకో పిల్ల ఫోన్ చేసి మాట్లాడుతుంది అని చెప్పి పిల్ల కూడా బయటకు వచ్చేస్తుంది. వద్దు ఒక ఆడపిల్లని బయట పెట్టొద్దు అని చెప్పి మా తమ్ముడు కూడా గమ్మున ఉండే సార్. ఇంకా మేము కూడా వదిలేసినాం. సరే చేసినాం సార్. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు విక్టిమ్స్కి ఇస్తారు కదా రెస్పెక్ట్, అక్యూజ్కి ఇస్తారు అక్కడ. వాళ్ళని ఇప్పుడు వాళ్ళని పోయి చూడమన్నారు. ఇప్పుడు ఎవడు సార్ ఉట్టి పోయి చూసి వదిలేస్తారు, ఎవడు వదిలేస్తాడు? ఇప్పుడు అదే మేము చంపేస్తాం, మమ్మల్ని అట్లనే వదిలేస్తారా? అంటే ఆడదానికైతే ఒక న్యాయం, మగవానికైతే ఒక న్యాయం. ఆడపిల్లదైతే మాత్రం ఇంకా వెంటనే అన్ని లాస్ కావాలా, అన్ని లీగల్గా అన్ని ప్రొసీడ్ అయిపోవాలా. మగవానికైతే ఎందుకు ఉండదు సార్ అట్లా? మగవాడు మనిషి కాదా? మగవాడి ప్రాణం కాదా? నిన్న నైట్ ఆ ఇన్సిడెంట్ అయినాక మేము హాస్పిటల్కి పోయి చూసేసరికి మా తమ్ముడు చనిపోయిండు. గాంధీకి ఏ అంబులెన్స్ కూడా రాలేదు సార్. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్సే ఆ గల్లీలోకి వెళ్ళి బండి మీద వాడిని బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని ఆటోలో తీసుకొని పోయినారు సార్. 108కి ఫోన్ చేస్తే 108 రాలేదు, ఏ పోలీసు వాళ్ళు రాలేదు. పోలీసు వాళ్ళు మొత్తం అక్కడ అయిపోయిన తర్వాతకి ఎప్పుడైతే మా తమ్ముడిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తామో అప్పుడు వచ్చి మీరు కేసు పెట్టాలా అని. అరే భయ్ ఇప్పుడు అంతగానం అవుతుంది ఒక గల్లీ సార్, చుట్టుముక్కల మొత్తం ఇల్లులే సార్. అదేం ఇట్లా ఏమంటారు స్పేస్ కాదు, ఏం కాదు, అది అన్ని రౌండ్గా ఇల్లు. పొద్దున ప్రెస్ వాళ్ళు వస్తే మాత్రం అందరు నుంచొని చూస్తున్నారు. నిన్న ఒక మనిషిని పట్టుకొని అంతరం పొడుస్తుంటే మీ చూపులు ఏమైనాయి, మీ గొంతులు ఏమైనాయి? అదే వాళ్ళ ఇళ్ళల్లో అయితే అట్లా నవ్వుకుంటారా? అదే వాళ్ళ ఇళ్ళల్లో అయితే మందులు వదిలేసినట్టు వదిలేస్తారా? పొద్దున పోయి కూడా తిడుతుంటే సార్ ఒక్కరు అంటలేరు, అంటలేరు సార్. ఇప్పుడు వాళ్ళని చూపించారు. వాళ్ళు ఏం లేరు సార్, వాళ్ళు పెద్దోళ్ళు కాదు, ఏం కాదు,
చిన్న చిన్న పోరోళ్ళు. అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు ఆ చంపిన పిల్ల వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ బావగాడు స్కెచ్ ఇది, పిల్ల వాళ్ళ బావగాడి స్కెచ్. వాడు ఈ పోరోళ్ళని ముంగడికేసి వాడు పరారైపోయాడు. అంటే ఇప్పుడు పరారీలో ఉన్నాడా పట్టుబడుతున్నాడు? పరారీలోనే ఉన్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తం పరారీ ఉంది. అయితే ఏమన్నారు, మేము ఎర్లీ మార్నింగ్ మొత్తం నైట్ నుంచి ఇంకా మేము రోడ్ మీదనే ఉన్నాం సార్. మా ఇంటి కాడ పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు, మీ సైడ్కి ఉండండి, మేము న్యాయం చేస్తాం అంటే అట్లనే ఒక్క మాట మాట్లాడుకుంటే సైడ్కి వెళ్ళిపోయినాం. పొద్దున చూసినా పొద్దున వాళ్ళది ఆచారంలో చెరుకు రసం షాప్ ఉంటుంది. ఆ పిల్ల వాళ్ళు అమ్మాయి వాళ్ళ వాళ్ళు రోజు 8 o'clock ఓపెన్ చేస్తారంట షాప్. పోయి చూసేసరికి లాక్స్ ఉంది. అక్కడ ఆపోజిట్ టీ స్టాల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళని పోయి అడిగినాం ఇది ఏమైనా షాప్ ఓపెన్ చేయాలంటే లేదమ్మా రోజు 8 o'clock ఓపెన్ చేస్తారు. ఎందుకు ఏమైంది అని చెప్తే ఇట్లా అయిందంటే అదేంది అట్లా ఎందుకు చేసారు, మీరు వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే మేము వస్తే ఇన్ఫార్మ్ చేస్తాం. ఆడికెళ్ళి కూడా ఒక ఫోన్ రాలేదు, ఎందుకంటే వాళ్ళు రారు సార్ ఆడికి. వాళ్ళ ఇల్లు మేడిబావి, మొత్తం జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు మనుషులు లేరు అక్కడ, అన్నిటికీ లాక్స్ వేసింది. 40 to 50 మంది బందోబస్తు పోలీసులు ఎందుకు ఉంటారు? మనిషి లేని దగ్గర బందోబస్తు ఎట్లుంటారు సార్? బందోబస్తు ఎట్లుంటారు అసలు? ఇప్పుడు మీ తమ్ముడు అఖిల్కు ఇప్పుడు ఈమె క్లాస్మేటా లేకపోతే ఎట్లా జూనియర్. మా తమ్ముడికి స్కూల్ మేట్స్ వీళ్ళు వీళ్ళ రిలేషన్. అమ్మాయి ఏం చదువుతుంది? ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్. ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మీ తమ్ముని హెచ్చరించే ప్రయత్నం చేసిండ్రా? లాస్ట్ ఇయర్ చేసారు సార్. ఏమని చెప్పారు? ఇట్లా ఏమంటారు, మీ ఓడు మా పిల్ల జోలికి వస్తుండు అది వాళ్ళ పిల్లని ఊకే మా ఇంటికి వస్తుండే సార్. అదే మీ తమ్ముని ఫ్రెండ్స్ కూడా చెప్పడం ఏంటంటే మా ఓడు ఆడికి పోలేదు, ఆమెనే వస్తుంది సార్. ప్రతిసారి ఎవ్రీ టైం నేను అంతా న్యూస్ ముంగడ చెప్తున్నా, ఎవ్రీ టైం ఆ పిల్లనే మా ఇంటికి వస్తుండే. మా మమ్మీ అంటుండే కూడా, నువ్వు ఆడపిల్లవమ్మా అట్లా ఊకింటికి రావడం మంచిది కాదు, వద్దు నువ్వు రాకు అని చెప్పి ఆమె ముఖం మీద కూడా చెప్పింది. ఆయన వచ్చింది. అట్లా వచ్చే రోజే ఒక రోజు వాళ్ళ బావగాడు ఎవడో చూసిండు, అదే నైట్ వచ్చి ఇట్లా వార్నింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మాకు చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్సే. మా పెద్ద డాడీ మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే. మొత్తం వాడు వచ్చేయమంటాడు వాళ్ళ పిల్ల వాళ్ళ బావ. ఇగో వేరేవాడు అయితే మేము ఎప్పుడో చంపేస్తుండే, ఇప్పుడు మనోళ్ళు కాబట్టి ఏదో వార్నింగ్ ఇద్దామని చెప్పి వచ్చిన. అప్పుడు కూడా మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకోండి, మా కొడుకుని మేము అదుపులో పెట్టుకుంటామని చెప్పి ఇంకా ఆడికాడికి సార్ట్ అవుట్ అయిపోయింది సార్. తర్వాత ఈ పంచాయతీలు ఏం కాలే. తమ్ముడు కూడా ఇట్లా బెదిరిస్తున్నారు, ఇట్లా ట్రెట్ ఉంది అని చెప్పి ఒక రోజు కూడా మాకు ఏం చెప్పలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పేరు కదా, ఇప్పుడు మీరు ముగ్గురుని ఏమో చూపించారు, నలుగురిని. వాళ్ళు హత్య చేసిన వాళ్ళు వాళ్ళే అని మీరు నమ్ముతున్నారా? వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎవడైతే ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు వాడిని తీసుకునే పోయినారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న వాళ్ళు ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తే మీకు కూడా ఇబ్బంది పోలీస్ స్టేషన్ కి వెళ్తే విట్నెస్ ఎవరెవరు కార్తీక్ ఇద్దరు లేరా? ఉన్నాడు కార్తీక్. నిన్న విట్నెస్ వాళ్ళని నుంచోబెట్టి ఎట్లా మాట్లాడుతున్నా చెప్పు, అది కూడా మీరు వాళ్ళని పిలిచే ప్రయత్నం చేయండి. అయితే మీరు ఎంతమంది అమ్మా మీ అమ్మ నాన్నకు సంతానం? నేను తమ్ముడే, వాడే లాస్ట్. నాకు రీసెంట్ గా 2 months బ్యాకే నాకు పెళ్ళయింది. వాడు ఎగ్జామ్స్ అవుతున్నాయి అని చెప్పి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. లేకపోతే వాడు మాతోనే ఉంటుండే. మల్లారెడ్డి కాలేజ్ చదువుతున్నాడు కదా, ఎక్కడ ఏరియా? కొంపల్లి బ్రాంచ్. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈమె ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఏం కాదు, ఆమె డిగ్రీ స్టూడెంట్. వీళ్ళు స్కూల్ మేట్స్. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు లవ్ అయింది మాకు తెలియదు. సైడ్ చేయండి. బ్రదర్ చెప్పండి, నైట్ ఇన్సిడెంట్ లో మీరు ఎంతవరకు ప్రయత్నం చేశారు? వాళ్ళు ఎంత మంది ఉన్నారు అసలు? నిన్న ఫస్ట్ ఒక 5 జరిగింది చెప్పండి. వారజ్ ఎవరిది? ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఎవరిది? ఇల్లా లేకపోతే ఏంది? మా ఇంటి పక్కన గల్లీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఒక 20 meters దూరంలో సొంతం. మేము అక్కడ అరుగు మీద కూర్చున్నాం అంటే నార్మల్ 8:30 ఏమో సంథింగ్. 3 members అగైన్ ఇద్దరం, మొత్తం ముగ్గురం కూర్చున్నాం. అక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్నాం. నార్మల్గా రీల్స్ చూసేవాళ్ళు రీల్స్ మ్యాచ్ చూసుకుంటా ఇక అక్కడ కూర్చుంటే ఒక 5 members ఇట్లా ఫస్ట్ ఎంట్రీ అయ్యారు. 5 members వచ్చారు, చూసిరు అక్కడ ఒక నిమిషం స్లో డౌన్ అయ్యారు. దాంతో లేదు బై వాక్ వచ్చారు. మళ్ళీ ముంగటికి వెళ్ళారు. అక్కడ అశోక్ షాప్ అని ఉంటుంది, అక్కడ ఆగిరు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఏమైందేమో వచ్చారు. అదే 5 members రిటర్న్ వచ్చారు. వచ్చిన తర్వాత అందులో ఒక పర్సన్ ఉండే వాళ్ళ బ్రదర్ తమ్ముడు డాన్,
అయినా విని పిలిచిండు ఇట్లా రారా అని. అయితే నేను మా ఫ్రెండ్ ఉండేసి ఆపినాం, ఇట్లా మంచిది కాదు ఏందో మాట్లాడు అంటే ఆయన చిన్న అలా రారా కాదు మంచిగా మాట్లాడాలని ఆకి ఉన్నాడు పర్సన్ వరతాను ఆయన వెనకాల వేసుకొని మేము ముంగట మాట్లాడుతున్నాం. అప్పటికే డౌట్ వచ్చిందా? అదే అర్థమైంది వీళ్ళు ఇట్లా చంపుతున్నారని అయితే ఎవ్వరికి డౌట్ చంపుతారని రాలేదు. మీరు ఎందుకు ఆపినారు వాళ్ళని అసలు? అంటే ఇప్పుడు వచ్చి ఎవరైనా ఇట్లా వచ్చి నువ్వు ఇక రారా అంటే ఎట్లా తర్వాత ఏం జరిగింది తర్వాత? మాట్లాడుతున్నారు వాళ్ళు ఇటు వచ్చి ఇట్లా 5 మెంబర్స్. మళ్ళీ అక్కడ నుంచి దూరం నుంచి వాళ్ళ ఇంకో బ్రదర్ వచ్చిండు. ఆయన వచ్చి ఇక చూస్తురు. ఫస్ట్ ఒక ఆయన ఇట్లా లెఫ్ట్లో నుంచి చేసిండు అఖిల్ మీద అఖిల్ మీద చేసిన తర్వాత స్టార్ట్ అయింది గొడవ అక్కడ. నన్ను ఒక 2-3 కొట్టడం జరిగింది ఆడ. ఇతన్ని ఇటు పట్టుకోరు. మా ఫ్రెండ్ ఆయన చాకుని కూర్చుంటే సుబ్బు అని ఉంటాడు, అతను గుంజేసిండు. అది పాస్ చేసుకొని కూర్చిర్రు, అట్లా పాస్ చేసుకొని కూర్చేసారు. కత్తితో దాడి చేసిన ఎన్ని కత్తులు వాడారు? ఒకటే కత్తి? ఒక 2 1 2 కత్తులు? 2 1. ఎక్కడెక్కడ పొడిచారు మీరు చూస్తున్నారు కదా? అంటే నన్ను ఇక్కడ కొడుతున్నారు, నేను క్లారిటీగా నేను ఎప్పుడైతే పట్టుకున్నా హాస్పిటల్లో చూసినాను. ఇక్కడ 4